అందుకే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. ప్రభావతి, ఏమిటి నువ్వు అనేది? ఉన్న మాటే బావగారు, ఒకటా రెండా 30 ఏళ్ళుగా మీ దగ్గర ఇంత నమ్మకంగా పనిచేసిన ఆదినారాయణ ఇంత సడన్ గా దూరం అయ్యాడంటే కారణం ఏంటంటారు? ఇంకా అనేందుకు ఏముంటుంది? కళ్ల ముందు కనిపిస్తుంటే ఆవిడ గారు వచ్చి రాగానే నా వారసురాలని ప్రకటించేశారు. అది విని ఆదినారాయణ బాధపడి ఉంటాడు, వేరే పార్టీలోకి జంప్ అయి ఉంటాడు. ప్రభావతి, అర్థం లేకుండా మాట్లాడుకో. నేను అర్థపర్థం లేకుండా మాట్లాడుతున్నానా? ఇంట్లో ఇలా కూర్చోవడం కాదు, ఒక్కసారి అలా వీధిలోకి వెళ్ళి చూడు. ఊళ్ళో వాళ్ళు ఎలా చెవులు కొరుక్కుంటున్నారు. ఏమని? శివ శివ, ఆ మాటలు మా నోటితో చెప్పలేం బావగారు. మీ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటుంటే సిగ్గుతో నా తల వాలిపోయిందనుకోండి. పిచ్చివాగుడు వాక్కుండా అసలు విషయం ఏమిటో డైరెక్ట్ గా చెప్పండి. నువ్వు అలా తెగబడి అడిగితే మేం మాత్రం ఏం చెప్పేది? ఇదిగో అన్నయ్య, నువ్వేమైనా అనుకో, నాకన్నా పెద్దవాడివి. వదిలిపోయిన 25 ఏళ్ల తర్వాత నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని చిచి నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రభావతి, అంటే బావగారు, లోకులు కాకులు అన్నారు. వెధవది నరంలో 4 ఎన్నైనా మాట్లాడుతుంటాయి, కానీ వింటూ ఊరుకోలేం కదా. ఆ విన్నదే ఏమిటో చెప్పమని అడిగేది. అంటే కొత్తగా తెచ్చిపెట్టుకున్న ఓ పిల్ల కోసం. అంటే కూతురు లాంటి ఓ పిల్ల కోసమే అయినా భవానీ ప్రసాద్ గారు తన కంపెనీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తూ లక్షల లాభాన్ని ఆర్జించి పెట్టిన ఆదినారాయణ గారిని ఎలా వదులుకున్నారా అని నేను కాదు, ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు బావా. అంతేనా? ఇంకా ఏమైనా అనుకుంటున్నారా? అనుకుంటున్నారా అంటే అసలు ఆ పిల్ల ఎవరు? ఆ పిల్లకు ఇంకో పిల్ల ఎలా పుట్టింది? ఆ పుట్టిన పిల్లకు తండ్రి ఎవరు? అతను బ్రతికే ఉన్నాడా? ఉంటే ఈవిడ గారు ఇక్కడికి ఎలా వచ్చి పడింది? పడితే మాత్రం ఆ మొగుడు ఎలా ఊరుకున్నాడు? ఇలాంటివే 1,00,000 సందేహాలు. అర్థమైన వాళ్ళ సందేహాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజమే, ఎవరి సందేహాలకి మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బావగారు, మన CEO ఆదినారాయణ గారి ప్లేస్ లో ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి. మీరు చూస్తేనేమో ఒంట్లో బాగోక ఇంట్లోనే ఉంటున్నారు. మరి అంత సమర్థవంతంగా బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు అని. ఆదినారాయణ గారి ప్లేస్ ని భర్తీ చేయడం సాధ్యమా అని. మరి అదే నా ఇష్టం అన్నంత తేలిక కాదు. అయిన వాళ్ళని దూరం చేసుకుంటే బిజినెస్ నిర్వహించటం. ఆదినారాయణ లాంటి వాళ్ళు రాత్రికి రాత్రి పుట్టుకుని రారు. అయిందా? మీరు చెప్పదలుచుకున్నది అయిందా? ఎవరు అయిన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో నాకు బాగా తెలుసు. నా కంపెనీని ఎలా నిర్వహించుకోవాలో మీ దగ్గర పాఠాలు నేర్చుకునే స్థితిలో నేను లేను. గుడ్డిగా ఒకే మనిషిని నమ్మితే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఈ ఆదినారాయణ కాకపోతే మన సోమనారాయణ వస్తాడు, అంతేగాని అంకుల్ ఏమైంది? చూసావరా అంకుల్, మీరు అనవసరంగా ఆవేశపడకండి. పరిస్థితులు అవే సర్దుకుంటాయి. ఏంటి సర్దుకునేది? మూటామూలే. ఫ్యాక్టరీ మూత పడితే అప్పుడు తెలుస్తుంది. ప్రభావతి, అంకుల్ ప్లీజ్, మీకు దండం పెడతాను. అనవసరంగా ఆయన రెచ్చగొట్టకండి. ఓయబ్బో, ఆయన ఎంత ప్రేమలుగా పోస్తున్నదో. పోతానులే, అలాగే పోతాను. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలని ఊరికే అన్నారా? ఓ అన్నాక ఇంకా ఇక్కడెందుకున్నావమ్మా ప్రభావతమ్మా? లోపలికి పద. అన్ని దగ్గరుండి చూసుకోవటానికి ఆవిడ గారు ఉందిగా. ఇక తోడబుట్టిందా నువ్వెందుకు, బావమరిదినైనా నేనెందుకు? పద పద. బంధువులను చేరదీస్తే రా బంధువులాగా పీక్కు తింటున్నారు. అంకుల్ ప్లీజ్. అది కాదమ్మా, వాళ్ళంతా నిన్ను అన్యాయంగా. అంకుల్, మీరు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే. పదండి అంకుల్. సంధ్య, అయిందా? ఇదిగో అయిపోవచ్చిందండి. అబ్బా, ఏం పర్వాలేదండి. అయినా ఈ పనులని నీకెందుకు చెప్పు? హ్యాపీగా ఓ పని మనిషిని పెట్టుకోమంటే వినవు కదా. చూడండి, కొన్ని పనులు మాత్రమే పని మనుషులు చేయాలి, ఇంకొన్ని పనులు
ఇంటి ఇల్లాలు చేస్తేనే అందం ఆనందం. హియర్ హియర్. అరే అర్జున్ రా. వస్తూనే గొప్ప సీన్ చూశాను, అంతకన్నా గొప్ప డైలాగులు విన్నాను. కూర్చోరా, 2 నిమిషాలు రెడీ అవుతాం. ఓకే ఓకే. వదిన గారు, ఒక మాట. సారీ వదిన గారు, మీ గురించి తప్పుగా ఊహించాను. జరిగిందంతా తెలిసింది. మీ పట్ల నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదు, మీ తప్పేం లేదు. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా నన్ను అలాగే ఊహించుకుంటారు. అమ్మయ్య, మీరు క్షమించేశారు. నా గుండెల్లో బరువు దిగిపోయినట్టయింది. ఏంట్రా ఇన్స్పెక్టర్, గుండెల్లో బరువు అంటూ బరువైన డైలాగులు చెప్తున్నావు? అది మీ వదినతో. ఆవిడ గాని తలుచుకుందంటే 1/2 కేజీ కాదు 60 కేజీల బరువైన డైలాగుల్ని ఆగకుండా చెప్తుంది. ఏం సంధ్య? అబ్బా ఊరుకోండి బ్రదర్, ఇప్పుడు నాకు మిమ్మల్ని చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఎదుటి వాళ్ళని చూసి ఊహ అనటమేనా? అట్లీస్ట్ ఈ సంవత్సరాన్ని పెళ్లి చేసుకునేది ఏమన్నా ఉందా? నాకు చేసుకోవాలనే ఉంది బ్రదర్, కానీ ఏం చేయని చెప్పు. ఏరా, నచ్చిన అమ్మాయి దొరకటం లేదా? సమస్య అమ్మాయి కాదు, ఈ కాకి యూనిఫామ్. మన లైఫా లాఠీలు, తోటాలు, లాకప్లు, ఎన్కౌంటర్లు. చూస్తూ చూస్తూ నా బోటివాడికి పిల్లనోరిస్తారు. ఇస్తే చేసేసుకుంటావా? అయితే చెప్పు, 1 మంత్లోగా నేను మీ వదిన కలిసి నీకు నిక్షేపం లాంటి పిల్లని చూసి పెడతాం. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఇంతకీ మరిది గారికి ఎలాంటి భార్య కావాలో? రూపం ఎలా ఉన్నా పర్వాలేదు, గుణం మాత్రం మా వదిన గారిలా ఉండాలి. ఏంట్రా, అప్పుడే పార్టీ మార్చేసావా? తప్పదు కదా బ్రదర్, ఈ అన్నాలని బ్రహ్మచారిగా ఉండిపోను. మా వదిన గారి పుణ్యమా అని ఏదో ఓ ఇంటివాన్ని అవుదామని ఎక్కడో ఓ చిన్న ఆశ. ఏం వదిన గారు, చూసి పెడతారా? అను, ఇంకెందుకు ఆలస్యం? పోలీస్ ఇన్స్పెక్టర్ మరిది, ఫ్యూచర్లో ఎందుకైనా హెల్ప్ అవుతాడు. బ్రదర్, పొరపాటున కూడా ఆ మాట అనుకో. లైఫ్లో ఎవరి హెల్ప్ అయినా కోరుకోవచ్చు, కానీ లాయరు పోలీస్ హెల్ప్ మాత్రం కోరుకోకూడదు. వీళ్ళిద్దరితో పని పడిందంటే లైఫ్ ట్రబుల్లో పడ్డట్టే. అలాంటి ట్రబుల్ మా వదిన గారికి ఎప్పటికీ రాదు, రాకూడదు. సార్ సార్ ఏంటి మేనేజర్ గారు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఏమైందని అడుగుతావేంటమ్మా? అవతల కొంపలు మునిగిపోతూ ఉంటాను. సార్ లేరా? ఇప్పుడే పడుకున్నారు. పడుకున్నారా? లేపమ్మా, అర్జెంటుగా లేపు. అంకుల్ కొంట్లో బాలేదు, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు. ఎందుకు విషయం ఏంటి? ఏం చెప్పనమ్మా, ఆ ఆదినారాయణ పోతూ పోతూ మొత్తం సర్వనాశనం చేసిపోయాడు. డీలర్లందరూ ఒక్కసారిగా కుమ్మక్కే నాన్ కోఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంతకాలం ఈ కంపెనీని సమర్థవంతంగా నిర్వహించిన సీఈఓ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ కంపెనీని భవానీ ప్రసాద్ గారు రన్ చేయగలదా అని చెవులు కోరుకుంటున్నారు. ఆ ఆదినారాయణ పుట్టించిన రూమర్ల వల్ల ఇంతకాలం ఈ కంపెనీకి ఉన్న గుడ్ విల్ కాస్త ఒక్కసారిగా పడిపోయింది. దాంతో నెలలా వచ్చే ఆర్డర్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆర్డర్లు లేకపోవడంతో అసలు జీతాలైనా వస్తాయో రావో అన్న భయంతో ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేయడం మానేశారు. మిషన్లు తిరగడం మానేసే, సైరన్లు కుయ్యడం ఆపేశారు. దాంతో నా కాళ్ళు చేతులు ఆడక ఉన్నపళంగా ఇక్కడికి పరిగెట్టుకొచ్చాను. మొత్తం సర్వనాశనం కాకముందే బాబుగారిని ఇది నిజమేనా మూర్తి? నిజమే సార్. ఆ ఆదినారాయణ మన మీద పగబట్టి మార్కెట్లో మనకున్న గుడ్ విల్ మీద దెబ్బతీశాడు. చివరికి మనకు ఫైనాన్స్ చేసి రామనాథం గారు కూడా హెల్ప్ చేయడానికి నో అంటున్నారు. స్టాక్ డెలివరీ కోసం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ప్రొడక్షన్ ఆగిపోయింది. అసలు తిరిగి మనం ఫ్యాక్టరీ తెరుస్తామో లేదో అని మార్కెట్లో దుష్ప్రచారం జరుగుతోంది సార్. అంకుల్ ఏమైంది? కూర్చోండి అంకుల్.
జాగ్రత్త. సార్ అంకుల్ అయ్యగారు అయ్యగారు తాగండి. మేడం గారండి కుడితిలో పట్ట ఎలాగంటారు చూడండి, ఆ భవానీ ప్రసాద్ అట్టా కొట్టుకుంటున్నాడండి. ఎస్, నాకు కావాల్సింది అదే. నా దారికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరైనా సరే మసైపోవాల్సిందే. ఇక బిజినెస్ లో 1 to 10 అన్ని స్థానాలు నావే. నో బడీ కెన్ రీచ్ మీ. అవునండి, మార్కెట్లో కూడా అదే టాక్. ఎవరిని గదిలిచ్చినా ఇక భవానీ ఎంటర్ప్రైజెస్ పని అయిపోయినట్టే అంటున్నారండి. ఎస్, అయిపోయింది. నా చేతికి మట్టంటకుండా మొత్తం పని అయిపోయింది. మేడం ఇది విన్నారా? ఆ భవానీ ప్రసాద్ చాప్టర్ ఇంకా క్లోజ్. ఆహా, ఏం టైమింగ్ అండి! ఇలా అనుకున్నాం, అలా వచ్చేసారు. అంటే ఇక భవానీ ఎంటర్ప్రైజెస్ కి మనతో పోటీ పడే ఛాన్స్ లేనట్టేగా. ఏమండే, నడువులు జారిపోయి ఒకడు ఏడుస్తుంటే కుస్తీకి వస్తామని అడిగినట్టు ఏంటండి ఆ ప్రశ్న? చెల్పాయ్, ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, ఆదినారాయణ గారు. చెప్పండి, ఆ భవానీ ప్రసాద్ పొజిషన్ ఏంటి? ఇంకేంటి మేడం చెప్పేది? నేను లేకుండా ఆ భవానీ ప్రసాద్ ఏమీ చేయలేడు. పైగా ఇప్పుడు మనిషి కూడా ఆరోగ్యంగా లేడు. అంటే ఈ షాక్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి టపా కట్టేస్తాడా? కట్టినా కట్టొచ్చు, లేదా అన్నీ అమ్మేసుకుని ఇంట్లో కూర్చొని కృష్ణారామ అని జపం చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ మొత్తం మీదే. కంగ్రాట్స్. అమ్మో, మేడం గారంటే ఏంటో అనుకున్నా. కీలెరిగి వాత పెట్టమంటే మీ దగ్గరే నేర్చుకోవాలి. ఏం అంబర్ ఫిట్టింగ్ పెడుతున్నారండి? ఈ క్రెడిట్ నాది కాదు మేడం, నిజం చెప్పాలంటే మీది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమో అనుకున్నా, ఈడు ముదురే. ఇటు ముదురు, అటు దేశ ముదురు. మధ్యలో మనం ఎందుకు జంప్ అయిపోతే పోలా? చెల్పాయ్, ఎక్కడికి? అది అర్జెంటు. వెళ్ళు. అమ్మయ్య. అమ్మో, ఈవిడి గారి దగ్గర ఉద్యోగం అంటే పులిపోను ముందు డ్రిల్ చేయటమే. ఎందుకైనా మంచిది. నా అదృష్ట రేఖ ఎలా ఉందో మంచి జ్యోతిష్యుని ఒకటి చూసుకొని చూపించుకోవాలి. లేకపోతే ఆ అంబర్ ఫిట్టింగ్ ఏదో మనకి పెట్టేట్టుంది. వామ్మో. సర్దుకో రమ్య. ఆ ఆదినారాయణ పోతూ పోతూ నా నమ్మకం మీద దెబ్బ కొట్టాడు. మన కంపెనీ ప్రతిష్టకి కావాలనే మచ్చ తెచ్చాడు. అన్ని దారులు ఒకేసారి మూసుకుపోయేలా చేసి తెలివిగా తప్పించుకున్నాడు. సార్, మీరు నన్ను తిట్టినా సరే ఒకే మనిషి మీద కంపెనీ ఆధారపడకూడదని నేను మీకు చాలాసార్లు విన్నవించుకున్నాను. అయినా మీరు నన్ను పట్టించుకోలేదు. అవును మూర్తి, దానికి ఫలితం ఇదిగో ఇప్పుడు కనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూతపడి మార్కెట్లో ఉన్న పరువు కాస్త పోయిన తర్వాత లాభం లేదు. ఇంకేం చేసి ప్రయోజనం లేదు. సార్, ఇన్నాళ్ళు మీ ఉప్పుదిని మీకే ద్రోహం చేసిన ఆ ఆదినారాయణ్ని అంత తేలిగ్గా వదలకూడదు సార్. అవునే గారు, మీరే ఏదో ఒకటి చేయాలి. అవును సార్, కంపెనీ చైర్మన్గా ఇప్పుడు మీరు తీసుకుపోయే నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నిర్ణయం? ఏ నిర్ణయం తీసుకోను? రేపు జీతాలు వస్తాయో రావో అనే అనుమానంతో ఉన్న వర్కర్స్ని ఎలా నమ్మించను? ఆర్డర్స్ పంపించి స్టాక్ కోసం ఎదురు చూసే పార్టీలకి ఏం జవాబు చెప్పను? మీ ఫ్యాక్టరీ గేట్లు ఎందుకు మూసేశారు భవానీ ప్రసాద్ గారు అని ఎగతాళిగా మాట్లాడే తోటి వ్యాపారస్తుల నోళ్లను ఎలా మూయించగలను? ఎలా మూయించగలను? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్లుగా నేను సంపాదించుకున్న పరువు ప్రతిష్ట ఒక్కసారిగా మంట కలిసిపోయింది. నమ్మకం అనే పునాదుల మీద నేను నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం బేకమేడలా కూలిపోయిందమ్మా. సార్, మీరే ఇలా నిరాశగా మాట్లాడితే నాలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వెళ్ళిపోండి మూర్తి. చిల్లులు పడ్డ ఈ పడవ పూర్తిగా మునిగిపోకముందే ఎవరి దారి వాళ్ళని చూసుకోమని చెప్పండి. అంకుల్. అవును రమ్య, ఒక ఇంటి యజమాని తప్పు చేస్తే కేవలం ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే వీధిన పడతారు. కానీ నాలాంటి ఓ కంపెనీ యజమాని తప్పు చేస్తే కొన్ని వందల కుటుంబాలు వీధిన పడతాయి, ఆకలితో మలమలా మాడిపోతాయి. అందుకే మూర్తి, ఆగిపోయిన మిషన్లు మళ్ళీ కదలవు, మోగపోయిన సైరన్లు మళ్ళీ మోగవు,
మూతపడ్డ ఫ్యాక్టరీ గేట్లు మళ్ళీ ఎప్పటికీ తెరుచుకోవు అని చెప్పేయండి. వెళ్ళండి. మీరు కూడా మీ అనుభవానికి తగ్గ వేరే కంపెనీ వెతుక్కోండి. వెళ్ళండి. ఆగండి. మూసుకున్న ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకుంటాయని అందరికీ చెప్పండి. అమ్మా రమ్య. అవును అంకుల్. నాకు బిజినెస్ పాఠాలు నేర్పిస్తూ మీరేం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నాకు ఫలానా సమస్య ఉంది అనుకునే బదులు నా ముందు ఫలానా సవాల్ ఉంది అనుకుంటేనే గెలుస్తామన్నారు. మర్చిపోయారా? లేదమ్మా, ఏదీ మర్చిపోలేదు. కానీ రోగి కనీసం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటేనే ఏ డాక్టర్ అయినా బతికించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రాణం పోయిన శవాన్ని తీసుకొచ్చి బతికించమంటే మన పరిస్థితి నీకు పూర్తిగా అర్థం కావట్లేదమ్మా. అవునమ్మా, ఇప్పుడు మన కంపెనీ పరిస్థితికి ప్రాణం లేని శవానికి పెద్ద తేడా లేదు. పోనీ అలాగే అనుకోండి, అయినా ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం దింపుడు కళ్ళ ఆశ లాంటిదే అనుకోండి. అంకుల్, ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వండి. అలాగే, అలాగేనమ్మా. కానీ బిజినెస్ అంటే మీకు... ప్లీజ్, నిజంగా మీరు భవానీ ప్రసాద్ గారి క్షేమాన్ని కోరేవాళ్ళైతే ఇంకేం మాట్లాడకండి. అంకుల్ నేర్పిన పాఠాల్లో నుంచి నేను నేర్చుకున్న సారాంశం ఒక్కటే. సముద్రం ఎంత పెద్దదైనా చిరుచేప మొప్ప ముందు చిన్నదే. ఆకాశం ఎంత ఎత్తు మీదున్నా ఎగిరే పక్షి కింద తక్కువే. వెళ్ళండి. రేపు మార్నింగ్ వర్కర్స్ అందరూ ఫ్యాక్టరీకి వచ్చేలా చూడండి. వర్కర్స్ని ఫ్యాక్టరీకి రప్పించడం పెద్ద సమస్య కాదమ్మా, కానీ వాళ్ళని ఒప్పించడం ఎలాగా అని. వాళ్ళని రప్పించడం వరకే మీ పని, ఒప్పించడం నా పని. వస్తాను మేడం, వస్తాను సార్. భవానీ ప్రసాద్ గారి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ డీలర్షిప్ని క్యాన్సిల్ చేసుకోకండి. ఏ నమ్మకంతో మీ కంపెనీకి డీలర్గా ఉండాలి? నువ్వు నాకు కావాలి. ఇది తప్పు. ఇదేం తప్పు కాదు. కమాన్. నేను ఇప్పుడు ఆనంద్ భార్యని.